హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రేఖా క్రియేషన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే గార్డెన్లోని ఒక స్మాల్ హార్వెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది సొరకాయలు. మన గార్డెన్లో అయితే 2 కాయలు వచ్చినాయండి ప్రస్తుతానికి. ఈ కాయల్ని కోస్తున్నాను. ఇంకా పూత పిండి ఉంది. ఇవి అయితే టమోటాలు ఫైనల్ స్టేజ్కి వచ్చేసాయి. ఆల్రెడీ ఇంతకుముందు చాలా కాయలు కాసాయి. ఇప్పుడు ఎండిపోయే టైంలో ఉన్నాయండి చెట్లు. ఆకులు ఆల్రెడీ ఎండిపోతే వాటినంతా కట్ చేసేసాను. ఇప్పుడు ఈ టమోటాలు అయిపోయినాక ఈ మొక్కలు కూడా పీకేసి మళ్ళీ వేరే కొత్త మొక్కలు నాటుకోవాలి. ఇదైతే మా పెట్టండి. దీనికి టమోటాస్ అంటే చాలా ఇష్టం. ఎన్ని కాయలున్నా అది ఒక్కటి కూడా కోసుకోదండి. నేను కోసిస్తేనే మాత్రమే తింటుంది. చాలా గుడ్ గర్ల్ అండి లూనా బేబీ. ఇదైతే దోస చెట్టు అండి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాయలు. మనం పెట్టే గింజలతో వచ్చే మొక్కల కన్నా కూడా కంపోస్ట్లో వచ్చే గింజలతో వచ్చే మొక్కలే చాలా బాగుంటున్నాయండి. ఈ దోస చెట్లో టమోటా మొక్కలు అయితే సేమ్ అవి కంపోస్ట్లో ద్వారానే వస్తుంటాయి. ఎప్పుడు చాలా బాగుంటుందండి. మెంతాకు అయితే ఇది నేనైతే మెంతులు వేసానండి. ఒకరోజు నైట్ అంతా నానపెట్టేసి తర్వాత పాట్లో చల్లాను. బాగా వచ్చిందండి. చిన్న టబ్బులో కూడా చాలా గుంపుగా చాలా హైట్ వచ్చింది. 15 డేస్లోనే బాగా పెరిగిందండి ఆకు. మెంతాకుని పెంచడం చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న టబ్బుల్లో కూడా పెంచుకోవచ్చు. మీరైతే మెంతాకుతో ఎలాంటి రెసిపీస్ చేస్తారు? నేనైతే మెంతి పరాటా, మెంతి రైస్ బాత్, మెంతాకు పప్పు ఎక్కువ చేసుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు మన హార్వెస్టింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.